హిందూ మతంలో మోహిని ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు. పంచాంగం ప్రకారం మోహిని ఏకాదశి శనివారం మే 18వ తేదీ 2024 ఉదయం 11:22 గంటలకు ప్రారంభమవుతుంది. మే 19, 2024న మధ్యాహ్నం 1:50 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి కాగానే మే 19న మోహిని ఏకాదశి ఉపవాసం అంటారు. మోహిని ఏకాదశికి సంబంధించి సముద్ర మథనం సమయంలో అమృత పాత్ర లభించినప్పుడు దేవతలు రాక్షసుల మధ్య పంచుకోవడంలో గందరగోళం ఏర్పడిందని ఒక నమ్మకం. దేవతల కంటే రాక్షసులు ఎక్కువ శక్తివంతులు కావడంతో రాక్షసులు దేవతలను ఆక్రమించడం ప్రారంభించారు. ఆ తర్వాత దేవతలందరూ విష్ణువును రక్షించమని అభ్యర్థించగా విష్ణువు మోహిని రూపాన్ని ధరించి రాక్షసులను తన భ్రమలో చిక్కుకునే విధంగా చేసుకొని దేవతలకు అమృతాన్ని తాగడానికి ఇచ్చాడు. దీని ద్వారా దేవతలందరూ అమృతత్వాన్ని పొందారు. అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. పురాణాల ప్రకారం సరస్వతి నది ఒడ్డున భద్రావతి నగరం ఉండేది. ద్యాతిమన్ అనే చంద్రవంశీ రాజు తన నగరాన్ని పరిపాలించేవాడు. విష్ణు భక్తుడైన ధన్పాల్ అనే వైష్ణవుడు కూడా ఈ నగరంలో నివసించేవాడు. ధన్పాల్ నగరంలో పూటకూళ్ల ఇల్లు, చెరువులు, బావులు, ధర్మశాలలను నిర్మించారు. వైశ్యుడికి 5 కుమారులు ఉన్నారు. వారి పేర్లు సుమన్, సద్బుద్ధి, మేధావి, సకృతి, దృష్టబుద్ధి. అతని 5వ కుమారుడికి చెడు అలవాట్లు ఉన్నాయి. చెడు పనుల కోసం తన తండ్రి సంపదను నాశనం చేసేవాడు. అతని చర్యలతో కలత చెందిన ధన్పాల్ అతడిని ఇంటి నుంచి గెంటేశాడు. ఆ తర్వాత ఆకలి దాహంతో బాధపడుతూ ధన్పాల్ కొడుకు దొంగతనం బాట పడ్డాడు. ఒకరోజు అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అయితే రాజు కూడా అతన్ని ధన్పాల్ కుమారుడుగా గుర్తించి కఠినమైన శిక్ష విధించలేదు. దీంతో దుష్టబుద్ధి దొంగ తన మార్గాన్ని వదల్లేదు. ఒకరోజు అతను మళ్లీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అతను రెండోసారి పట్టుబడినప్పుడు రాజు అతన్ని జైల్లో పెట్టాడు. అక్కడ అతనికి తీవ్రమైన చిత్రహింసలను శిక్షగా ఇచ్చారు. అనంతరం నగరం నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత అతను అడవిలో నివసించడం ప్రారంభించాడు. జంతువులు, పక్షులను వేటాడడం ద్వారా తన జీవనోపాధిని పొందడం ప్రారంభించాడు. ఒకరోజు ఆకలి దాహంతో విలవిల్లాడుతూ ఆహారం కోసం కౌడిన్య ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో వైశాఖ మాసం. మహర్షి గంగలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. మహర్షి తడిబట్టలు అతనిపై పడడం వల్ల అతనికి కొంత జ్ఞానం వచ్చింది. దీంతో కౌడిన్య మహర్షికి చేతులు జోడించి, ఓ మహర్షి, నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను. ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఏదైనా పరిష్కారం చెప్పండి. మహర్షి సంతోషించి మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని కోరాడు. దీని వలన సమస్త పాపాలు నశిస్తాయి. ఆ తర్వాత నియమనిష్టల ప్రకారం ఉపవాసం చేశాడు. ఈ వ్రత ప్రభావం వల్ల పాపాలన్నీ నశించి మరణానంతరం గరుడినిపై కూర్చొని విష్ణులోకానికి వెళ్ళాడు. ఈ వ్రతం పాటించడం వల్ల రుణానుబంధం ముగుస్తుంది. ఇంతకంటే మంచి ఉపవాసం లేదు. ఈ కథ చెప్పడం వల్ల, వినడం వల్ల 1000 గోవులను దానం చేసిన సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.